హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు నియోమెంటస్ ఎగ్జామ్ 360 డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సేఫ్ గార్డ్స్ వన్ రైట్ టు మ్యారీ. యాక్చువల్గా ఎక్స్ప్లిసిట్గా రాజ్యాంగంలో ఎక్కడ కూడా పెళ్లి చేసుకోవడానికి ఆర్టికల్ ఏం లేదు. బట్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ విచ్ సేస్ అబౌట్ రైట్ టు లైఫ్. సో దీన్ని అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు ఇంటర్ప్రెట్ చేయడం జరిగింది. సో రైట్ టు లైఫ్లోనే భాగంగా రైట్ టు మ్యారీ అనేటటువంటిది వస్తుంది. బట్ నిన్న చెప్పినట్టుగా యాజ్ పార్ట్ ఆఫ్ ద సేమ్ సెక్స్ మ్యారేజెస్ రైట్ టు లైఫ్ అనేది ఫండమెంటల్ రైట్ ఏది కాదు, డైరెక్ట్గా కాన్స్టిట్యూషనల్ రైట్ ఆర్ ఫండమెంటల్ రైట్ కాదు, బట్ ఇట్ ఈస్ ఎ స్టాట్యూటరీ రైట్ అని రాశారు. సో రేపు పొద్దున ఎగ్జామ్లో కనుక ఇన్ కేస్ రైట్ టు మ్యారీ ఏంటి అని వస్తే ఇట్ ఈస్ నెయిదర్ ఏ కాన్స్టిట్యూషనల్ రైట్ నార్ ఏ ఫండమెంటల్ రైట్, బట్ ఇట్ ఈస్ ఏ స్టాట్యూటరీ రైట్. డిఫరెన్స్ తెలుసని అనుకుంటున్నాను. కాన్స్టిట్యూషనల్ రైట్ అంటే రాజ్యాంగంలో డైరెక్ట్గా ఇచ్చినటువంటి హక్కు, ఫండమెంటల్ రైట్ అంటే ప్రాథమిక హక్కు, ఆర్టికల్ నెంబర్ 12 టు ఆర్టికల్ నెంబర్ 35. ఈ రెండు కాకుండా పార్లమెంట్ ఏదైనా సెపరేట్గా చట్టం చేసి తీసుకొస్తే దాన్ని స్టాట్యూటరీ రైట్ అని అంటాం. సో కాబట్టి రైట్ టు మ్యారీ ఈజ్ యాక్చువల్లీ ఏ స్టాట్యూటరీ రైట్ విచ్ ఆల్సో కెన్ బి కవర్డ్ యాజ్ ఇంటర్ప్రిటేషన్. ఇది 2019, బట్ ఇప్పుడు కేసులు మారాయి కాబట్టి ఇది కూడా వర్తించదు అనమాట. సో ఈరోజు టాపిక్ ఏంటంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. ఒకప్పుడు దీన్ని వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ అనే పేరుతో పిలిచేవారు. ఇదేంటంటే బేసికల్గా చైనా తనకున్నటువంటి ప్రాబల్యంతో రోడ్డు మార్గం ద్వారా అలాగే సముద్ర మార్గం ద్వారా దాదాపుగా ఆసియా, ఆఫ్రికా ఈ మొత్తం ఖండాలన్నింటినీ కూడా కవర్ చేసింది. సో దీనివల్ల చైనాకి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ బాగా పెరిగింది. సో దీనివల్ల భారతదేశానికి కూడా కొంత ఇబ్బంది అనేటటువంటిది కలుగుతుంది యాజ్ పార్ట్ ఆఫ్ ద పాకిస్తాన్ చైనా ఎకనామిక్ కారిడార్. ఇది మన దేశంలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ గుండా వెళ్తుంది. సో ఇది పర్టికులర్ టాపిక్ న్యూస్లో ఎందుకు వచ్చిందంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ స్టార్ట్ అయ్యేప్పటికీ 10 సంవత్సరాలు అయింది. సో దిస్ ఇస్ ద 10th యానివర్సరీ బికాజ్ ఇట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 2013. సో దీని తాలూకా ఎయిమ్ ఏంటంటే రీషేప్ గ్లోబల్ ట్రేడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇక్కడ ఏం లేదు, చైనా నుంచి యూరోప్ వరకు, చైనా నుంచి ఆఫ్రికా వరకు. ముందు చూపించినటువంటి డయాగ్రామ్లో ఇది చైనా. సో ఈ చైనా నుంచి రోడ్డు మార్గం ద్వారా కనుక మీరు చూసుకుంటే ఇలా చూసుకోండి, చైనా, కజకిస్తాన్, తజికిస్తాన్, పాకిస్తాన్ అన్ని స్థానాలను కలుపుకొని మాస్కో అండ్ దెన్ వెన్ టు హాలండ్ అప్ టు పోలాండ్ అక్కడ వరకు వెళ్ళిపోతుంది. సో ఆ తర్వాత మళ్ళీ ఇలా వచ్చిన తర్వాత నైరోబి, కెన్యా వరకు కవర్ అవుతుంది. సో ఇదంతా రోడ్డు మార్గం. కింద ఉన్నటువంటిది జలమార్గం అనమాట, వాటర్. సో ఇదేంటంటే చైనా ట్రేడ్ని పెంచడానికి, వాణిజ్యాన్ని పెంచడానికి. వాణిజ్యం అంటే ఏంటి? ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్. మన దగ్గర వరి బాగా పండింది అనుకోండి, వేరే దేశాలకు ఎగుమతి చేస్తాం. వేరే దేశాల్లో ఏదో ఎక్కువ ఉందనుకోండి, మనం దిగుమతి చేసుకుంటాం. దీన్నే ట్రేడ్ అని అంటాం. సో చైనా ఈ ట్రేడ్ని పెంచడానికి గాను రోడ్డు మార్గం, జల మార్గాల్ని డెవలప్ చేసిందనమాట. సో ఇది స్టార్ట్ చేసి బేసికల్గా 10 సంవత్సరాలు అయింది. సో దీని తాలూకా ఎయిమ్ ఏంటంటే చెప్పినట్టుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాణిజ్యాన్ని పెంచడము, అలాగే మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు, పోర్ట్లు ఇవన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేయడం. సో దీనికి సంబంధించి అసలు చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఎ కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ స్ట్రాటజీ. అంటే చైనా తన చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలని అభివృద్ధి చేసేటటువంటి ఒక వ్యూహం ఇది. సో డెఫినెట్గా ఇప్పుడు మన దేశంలో నార్మల్గా రోడ్లు వేసుకోవడానికే పైసలు లేవు మన దగ్గర. అలాంటిది చైనా ఎక్కడో చైనా నుంచి మాస్కో వరకు, మళ్ళీ మాస్కో నుంచి యూరోప్ వరకు, అక్కడ నుంచి మళ్ళీ కెన్యా వరకు రోడ్లు ప్లస్ పోర్ట్లు వేస్తుంది. అంటే చైనా దగ్గర ఎన్ని డబ్బులు ఉండాలి? సో డెఫినెట్గా చైనా దగ్గర డబ్బులు ఉన్నాయి. ఎందుకంటే భారతదేశం తాలూకా ఎకనామీ, ఇండియన్ ఎకనామీ మొత్తం $3 ట్రిలియన్ అని అనుకుంటే కాదు, $3 ట్రిలియన్. ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు. సో $3 లక్షల కోట్ల మన ఎకనామీ. చైనాది $13 ట్రిలియన్, అంటే $13 ట్రిలియన్ అంటే 13 లక్షల కోట్ల డాలర్లు. అదే అమెరికాది అయితే $22 ట్రిలియన్. సో చైనా మనకన్నా చాలా పెద్ద ఆర్థిక వ్యవస్థ, చాలా డబ్బులు ఉన్నాయి, జనాభా కూడా ఎక్కువ ఉంది, దేశం కూడా మనకన్నా చాలా పెద్దది. సో ఈ డబ్బులతో చైనా ఏం చేస్తుందంటే వేరే దేశాల్లో తనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకుంటోంది. ఎందుకు? చైనా ప్రపంచ దేశాలు, మరి ఏ ప్రపంచ దేశాలకి లేని స్పెషాలిటీ చైనాకు ఉంది. చైనా క్యాన్ ప్రొడ్యూస్ ఎనీ ప్రోడక్ట్. ఆడవాళ్ళని మగవాళ్ళుగా, మగవాళ్ళని ఆడవాళ్ళుగా తప్ప ప్రపంచంలో ఏ ప్రోడక్ట్ అయినా తయారు చేయగలడు వాడు. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐఫోన్ చూపించారనుకోండి, రేపు పొద్దున్న రెడ్మీ అనే ఒక ఫోన్ పట్టుకొస్తాడు. ఐఫోన్ 1,40,000 ఉంటే రెడ్మీ 14,000 ఉంటుంది. అది వాడి కెపాసిటీ. సో చైనా బల్క్లో
ప్రొడ్యూస్ చేస్తుంది, వస్తువుల్ని బల్క్లో ప్రొడ్యూస్ చేస్తుంది, దానివల్ల కాస్ట్ తగ్గుతుంది. సో ఇవన్నీ ప్రపంచ దేశాలకు అమ్ముకోవాలంటే వీడి తాలూకా ఇన్ఫ్లుయెన్స్ అన్ని దేశాల్లోనే ఉండాలి. సో ఎలాగోలాగా ఈ డెవలప్మెంట్ స్ట్రాటజీతో వాడు రోడ్లు, ఈ రవాణా మార్గాలు, ట్రాన్స్పోర్టేషన్ కారిడార్స్, పోర్ట్లు ఇవన్నీ కట్టుకున్నాడు అనుకోండి, వాడికి ఉన్నటువంటి మొత్తం పెద్ద పెద్ద ఐటమ్స్, సెల్ ఫోన్లు కావచ్చు, లేదని అనుకుంటే మనం స్క్రీన్ గార్డ్ వేసుకుంటాం, అది కూడా చైనా నుంచి వచ్చింది. సో ఎనీథింగ్ మన ఇళ్లలో చూడండి, నాకు తెలిసి సగం వస్తువులు చైనా వస్తువులే ఉంటాయి. చైనా బజార్ లేనటువంటి నగరం ఇండియాలో ఎక్కడ లేదు. ఇండియా బజార్ ఉన్న నగరాలు బోల్డ్ ఉన్నాయి, లేనటువంటి నగరాలు చాలా ఉన్నాయి. చైనా బజార్ లేనటువంటి నగరం ఒకటి కూడా లేదు. సో చైనా తాలూకా ఈ పర్టికులర్ వస్తువుల్ని వేరే దేశాల్లో అమ్ముకోవాలంటే తన తాలూకా ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకోవాలి. సో దానికి ఒక డెవలప్మెంట్ స్ట్రాటజీ. సో ఇది ఏం చేస్తుందంటే గ్లోబల్ కనెక్టివిటీని పెంచుతుంది. కనెక్టివిటీ అంటే ఏంటి? విజయవాడ నుంచి కోదాడ వెళ్ళాలి, రోడ్డు మార్గం సరిగ్గా ఉందనుకోండి ఫాస్ట్గా వెళ్ళొచ్చు. రోడ్డు లేదనుకోండి ఏం చేస్తారు? నడిచి వెళ్ళాలి, టైం ఎక్కువ పడుతుంది కదా. సో గ్లోబల్ కనెక్టివిటీ అంటే వీడి ప్రపంచాన్ని మొత్తం కనెక్ట్ చేస్తున్నాడు విత్ బిగ్ బిగ్ రోడ్స్. సో గ్లోబల్ కనెక్టివిటీ పెరుగుతుంది. దాంతోపాటుగా ల్యాండ్ అండ్ సీ రూట్స్. సార్ సీకి కూడా రూట్ ఉంటుందా అని అడగచ్చు మీరు. డెఫినెట్గా ఉంటుంది. సో ఎలా పడితే అలా వెళ్ళిపోకూడదు సముద్రంలో, ఎలా పడితే అలా వెళ్ళిపోతే ఏ తుఫాన్లోనో చిక్కుని అటు నుంచి కైలాసానికి వెళ్ళచ్చు. సో సీ రూట్స్ కూడా వితౌట్ ఎనీ ఏమంటాం మనం పైరేట్స్ అది లేకుండా, పోర్ట్స్ ఎక్కడ పడితే అక్కడ పోర్ట్స్ ఉంటూ, షిప్ కూడా ఫ్యూయల్ వేయాలి కదా. సో మధ్యలో షిప్ ఎక్కడన్నా ఆగితే దానికి ఫ్యూయల్ తీసుకునేటట్టుగా, సో ఇలా ఉండాలి. సో ఇవన్నీ ల్యాండ్ అండ్ సీ రూట్స్ని డెవలప్ చేస్తుంది. సో ఒకప్పుడు దీన్ని వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ అని అనేవాళ్ళు, దాని తర్వాత పేరు మార్చారు టు ఎంఫసైజ్ ద ఓపెన్నెస్. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనేటటువంటి పేరుని మార్చారు. సో ఇది బేసిక్స్. అయితే ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి సిల్క్ రోడ్ ఎకనామిక్ బెల్ట్, ఒకటి 2 మ్యారిటైమ్ సిల్క్ రోడ్ ఒకటి. సిల్క్ రోడ్ ఎకనామిక్ బెల్ట్ అని ఎందుకన్నారు? సిల్క్ అనేది అసలు ఎందుకు వచ్చింది? చాలా వందల సంవత్సరాల క్రితం ప్రపంచం మొత్తంలో సిల్క్ తయారీ కేవలం చైనాకి మాత్రమే తెలుసు ఆ టెక్నాలజీ. నాకు తెలిసి 4th century 5th century ఆ టైం వరకు కూడా ప్రపంచంలో ఎక్కడా కూడా సిల్క్ అనేటటువంటిది ప్రొడ్యూస్ అయ్యేది కాదనమాట. కేవలం చైనాకి మాత్రమే తెలుసు. అలాగే కాటన్ ప్రొడక్షన్ ఇండియాకి బాగా తెలుసు. సో ఈ ఒకప్పుడు చైనా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేటటువంటి సిల్క్ ఈ రూట్ గుండానే వెళ్ళేదన్నమాట. మీకు ఫస్ట్ దాంట్లో చూపించాను కదా, ఇదిగో ఇది సిల్క్ రూట్, ఓల్డ్ సిల్క్ రూట్. ఇప్పుడు అదే రూట్లో చైనా ఇంకొంచెం నీట్గా డెవలప్ చేస్తుంది ఆ ఏరియాని. సో కాబట్టి ఆ పర్టికులర్ నాస్టాలజియా తీసుకొచ్చి ఆ ఓల్డ్ హిస్టారికల్ ఆస్పెక్ట్ని సిల్క్ రోడ్ ఎకనామిక్ బెల్ట్ అని బెటర్. అలాగే మ్యారిటైమ్ సిల్క్ రోడ్ అంటే ఇన్ ద సెన్స్ త్రూ ఓషన్ అనమాట, ఇందాక చూపించినట్టుగా సముద్ర మార్గాల ద్వారా. సో ఇది ఏ ఖండాలను కలుపుతుంది అని కనుక మీరు చూస్తే సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి సెంట్రల్ ఏషియా, గల్ఫ్, ఆఫ్రికా, యూరోప్ మొత్తం అన్ని ఖండాలని కలుపుతుంది ఎక్సెప్ట్ నార్త్ అమెరికా, సౌత్ అమెరికా. ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఈస్ కవర్డ్ అండర్ ద బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. సో విచ్ యూ క్యాన్ ఐడెంటిఫై ఆల్మోస్ట్ ఆల్ 100కు పైగా దేశాలు ఉన్నాయి ఈ మొత్తం ఈ ప్రాంతాల్లో. అంటే 100 దేశాల్లో చైనా తాలూకా ఇన్ఫ్లుయెన్స్ రాబోతుంది. సో దీన్ని ఇండియా ఎలా కౌంటర్ చేయాలి? సో దట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అలాగే ఈ పర్టికులర్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ తాలూకా ఆబ్జెక్టివ్స్ కనుక మనం చూస్తే ప్రైమరీ గోల్ ఏంటంటే గ్లోబల్ కనెక్టివిటీని ఎన్హాన్స్ చేయడం. ఎప్పుడైనా కూడా రోడ్డు మార్గాలు ఇంకా ఏ ఇతర మార్గాలైనా ట్రాన్స్పోర్టేషన్ అనేది డెవలప్ అయినప్పుడు బిజినెస్ ఫాస్ట్గా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ద రోడ్ ఈజ్ గుడ్ యూ కెన్ డూ ద థింగ్స్ వెరీ ఫాస్టర్, అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళాలనుకోండి, రోడ్ బాగుందనుకోండి ఒక 12 అవర్స్లోనో 8 అవర్స్లోనో వెళ్తారు. రోడ్డు బాగాలేదనుకోండి ఏమవుతుంది? ఇట్ విల్ టేక్ సమ్ 24 to 48 hours. సో ఇట్ విల్ కిల్ అవర్ టైం. సో కాబట్టి గ్లోబల్ కనెక్టివిటీ అనేటటువంటిది ఉంటే ఎకనామిక్ ఆపరేషన్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. అంటే ఒక దేశంతో మరొక దేశం బిజినెస్ ఆటోమేటిక్గా చేస్తుంది. ఇప్పుడు చూడండి మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి మంచి సంబంధాలు ఉన్నాయి, అందుకే కదా ఐఫోన్లు మొత్తం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి కొనుక్కుంటున్నాం మనం. సో సంథింగ్ లైక్ దట్. అలాగే ప్రాజెక్ట్ వెరైటీ అని కనుక చూస్తే ఇందులో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. రైల్వే కనెక్టివిటీ ఉంది, పోర్ట్స్ కనెక్టివిటీ ఉంది, రోడ్ కనెక్టివిటీ, హైవేస్ ఉన్నది. ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే పవర్ అనమాట, ఎలక్ట్రిసిటీ. సో ఈ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా బెల్ట్ అండ్ ఇనిషియేటివ్లో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో పార్ట్. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్హాన్స్మెంట్ కనుక మనం చూస్తే ఏ పార్టిసిపేటింగ్ కంట్రీస్ అయితే ఉంటాయో, ఇండియా తప్ప చాలా కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తజికిస్తాన్, కజకిస్తాన్, అలాగే మాస్కో, ఉక్రెయిన్, అన్ని దేశాలు ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి సపోర్ట్ ఇచ్చాయి. ఇండియా ఇవ్వలేదు. బికాజ్ ఇండియా, చైనా దే డజంట్ హ్యావ్ గుడ్ రిలేషన్స్ వెన్ కమ్స్ టు దిస్. సో పార్టిసిపేటింగ్ కంట్రీస్కి కొంత డెవలప్మెంట్ అనేటటువంటిది దక్కుతుంది. ఎందుకంటే మన దేశంలోంచి ఒక మంచి రోడ్డు వెళ్ళింది అనుకోండి, మంచిదే కదా మనకు కూడా.
అలాగే ట్రేడ్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ కనుక చూస్తే ఇంటర్నేషనల్గా అంటే అంతర్జాతీయంగా ఉన్నటువంటి వాణిజ్యం ఏదైతే ఉందో అలాగే ఆర్థిక సహకారాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. సో ఇందాక నేను చెప్పినట్టుగా సిల్క్ రోడ్డు, మ్యారిటైమ్ సిల్క్ రోడ్ అనేటటువంటివి రెండు ఉన్నాయి. ఈ సిల్క్ రోడ్ అనేది నార్మల్గా రోడ్ కనెక్టివిటీ. ఇది యురేషియా అంటే యూరోప్ ప్లస్ ఏషియా రెండు కలిపితే యురేషియా. ఓకే. అలాగే మ్యారిటైమ్ సిల్క్ రోడ్ కనుక చూస్తే పోర్ట్స్, షిప్పింగ్ పోర్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ అంటే జల మార్గాలు అనమాట. సో ఇక్కడ మెయిన్గా మనకి ఏంటంటే యూరోప్, ఆఫ్రికా ఈ రెండింటిని కనెక్ట్ చేస్తుంది. ఇది ఎక్కడైనా కూడా మిమ్మల్ని క్వశ్చన్ అడగచ్చు యాజ్ పార్ట్ ఆఫ్ ద ఎగ్జామ్. సో జాగ్రఫిక్ కారిడార్స్ కనుక మనం చూసుకుంటే ఇందులో ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో కంట్రీస్ని డివైడ్ చేస్తూ కొన్ని కనెక్టివిటీస్ ఉన్నాయి. అన్నీ అవసరం లేదు, బికాజ్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మనం చూసుకుంటే ఇది వెరీ ఇంపార్టెంట్. సో బేసికల్గా నార్దర్న్ ఇండియాలో మనకి ఇలా ఉంటుంది, జమ్మూ అండ్ కాశ్మీర్ పైన. యాక్చువల్గా మనం మ్యాప్ ఇలా గీస్తాం కానీ ఈ పార్ట్ చైనా దొబ్బేసింది 1962 వార్లో. మనం ఓడిపోయాం, చైనాతో యుద్ధం చేసి 1962లో ఓడిపోయినప్పుడు ఇది తీసుకెళ్ళిపోయారు చైనా వాళ్ళు. దీన్ని అక్సైచిన్ గ్లేషియర్ అని అంటారు. ఇది సియాచిన్ గ్లేషియర్. ఇది 1948లో మన పాకిస్తాన్తో గొడవైనప్పుడు, పార్టీషన్ జరిగినప్పుడు 1947 ఆగస్ట్ 15 మనకి స్వతంత్రం వచ్చింది, ఆగస్ట్ 14 పాకిస్తాన్కి వచ్చింది. దాని తర్వాత పాకిస్తాన్ జమ్మూ అండ్ కాశ్మీర్ మాది అని చెప్పేసి టెర్రరిస్టులను పంపించి గొడవ చేసింది. ఆ టైంలో ఇది వాళ్ళు దొబ్బేశారు. ఈ దీంతో పాటుగా ఇక్కడున్న పార్ట్. సో ఈ మొత్తం పార్ట్ అసలు ఇండియాలో మనం చెప్పుకుంటున్నప్పటికీ ఇది మన కంట్రోల్లో లేవు ఈ పార్ట్స్. ఇదేమో పాకిస్తాన్ చేతిలో ఉంది, దీన్ని POK అని అంటాం, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, పాక్ ఆక్రమిత కాశ్మీర్. ఇక్కడ గీతలు కొట్టినటువంటిదేమో పాకిస్తాన్ది, చైనాకి గిఫ్ట్ ఇచ్చింది. అత్త సొమ్ము అల్లుడు దానం చేసాడని తెలుగులో సామెత ఉంది. అట్లా పాకిస్తాన్ చైనాకి గిఫ్ట్ ఇచ్చింది. సో ఇప్పుడు చైనా ఈ ఏరియాలోంచి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ని వేస్తుంది, విచ్ ఈజ్ ఎ క్లియర్ కట్ ఏమంటాం మనం కౌంటర్ టు ద సోవరెనిటీ ఆఫ్ ఇండియా. భారతదేశం తాలూకా సార్వభౌమ అధికారానికి వ్యతిరేకం. మీ ఇంట్లోంచి పక్కింటి ఆయన రోడ్డు వేసుకున్నాడు అనుకోండి, ఊరుకుంటారా? కొడతాం కదా. సో ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్. ఇప్పుడు ఇండియా ప్రకారం ఏంటి, ఈ అక్షయచిన్ గ్లేషియర్, సియాచిన్ గ్లేషియర్, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మనది, ఈ మొత్తం ప్రాంతం. అందులోంచి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ వేస్తుంది. సో ఇండియా ఎందుకు ఒప్పుకుంటుంది? ఇండియా ఏమంటుంది? ఆబ్వియస్గా మా ల్యాండ్లోంచి చేయడానికి నువ్వెవడు. కానీ ఒరిజినల్గా చూస్తే ఈ ల్యాండ్ మన కంట్రోల్లో లేదు, పాకిస్తాన్ కంట్రోల్లో ఉంది. సో కాబట్టి ఇక్కడ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ వేస్తున్నారు. డెఫినెట్గా దీన్ని ఇండియా నెగేట్ చేస్తోంది. సో కాబట్టి ఇండియా ఈ చైనా పాకిస్తాన్ ఆర్థిక నడావా అనేటటువంటి దానికి వ్యతిరేకము. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కూడా ఆబ్వియస్గా అది ఇందులో పార్ట్ కాబట్టి దానికి కూడా మనం వ్యతిరేకమే. దీన్ని చాలాసార్లు ఇండియా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఇంకా ఇతర ఈవెన్ యునైటెడ్ నేషన్స్లో కూడా చాలాసార్లు మన వ్యతిరేకత చెప్పడం జరిగింది. బట్ చైనా వినట్లేదు, వేసేస్తుంది రోడ్డు. అంటే చాలామంది ఏమంటారంటే యుద్ధం చేయొచ్చు కదా అని అంటారు. అట్లా యుద్ధాలు అది చేయరు. యుద్ధం ఏం దివాళీ కాదు, కావాల్సినప్పుడు అలా చేయడానికి. అలాగే ఎకనామిక్ ఇంపాక్ట్ కనుక మనం చూస్తే ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కారణంగా చైనా పెట్టేటటువంటి పెట్టుబడుల కారణంగా ప్రతి సంవత్సరం కనీసం ఒక 6.4% గ్రోత్ అనేటటువంటిది పెరుగుతుంది. అంటే జీడిపిస్లో, వరల్డ్ జీడిపిలో 6.4% గ్రోత్ పెరిగేటటువంటి అవకాశం ఉంది. అలాగే 2013 to 2022 ఈ 9 సంవత్సరాల కాలంలో దాదాపుగా $19.1 trillion టోటల్ ట్రేడ్, వాణిజ్యం అనేటటువంటి జరిగింది. సో ఇది కూడా డెఫినెట్గా ఇట్స్ ఏ గుడ్ థింగ్ ఫర్ ద వరల్డ్ ఎకానమీ. సో దీనికి సంబంధించి 2016లో క్వశ్చన్ ఇచ్చాడు. అంటే అప్పట్లో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంత పాపులర్ కాదు. సో దట్స్ వై మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఈవెన్ దో దే న్యూ ద ఆన్సర్ దే కమిటెడ్ ఎ మిస్టేక్. సో దీని ఆన్సర్ చెప్పచ్చు. అలాగే తెలుగులో 2017లో యూపీఎస్సీలో క్వశ్చన్ వచ్చింది. ఆసియాలో సంభావ్య సైనిక శక్తిని అభివృద్ధి చేయడానికి చైనా తన ఆర్థిక సంబంధాలు మరియు సానుకూల వాణిజ్య మిగులును సాధనాలుగా ఉపయోగిస్తోంది. ఇది భారతదేశంపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతుంది? అండ్ డెఫినెట్గా ఈ పర్టికులర్ థింగ్ వల్ల ఇండియాకి కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, అవి రాయమని అడుగుతున్నాడు. సో యూ కెన్ రైట్ ఇన్ 200 words. సో ఇది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి సంబంధించి విత్ ఎ న్యూ టాపిక్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్.